హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు వ్లాగ్స్. ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ యూనిట్ అండి. సో చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఈ పైన పట్టు ఎందుకు వేసారంటే మాయిశ్చర్ అనేది హోల్డ్ అయి ఉండడానికి, ఎవాపరేషన్ ఎక్కువ అవ్వకుండా. ఈ పట్ట లోపల చూడండి, మనకి కౌడంగ్, అగ్రికల్చర్ వేస్ట్ అన్నీ ఉంటాయి అనమాట. దీంతో పాటు మనకి ఏం చేస్తారంటే ఎర్త్వామ్స్ రిలీజ్ చేస్తారు. ఈ ఎర్త్వామ్స్ ఏం చేస్తాయి, ఈ చెత్త అంతా తినేసిన తర్వాత దాని ఎక్స్క్రీటా ఉంటుంది కదండి, దాన్ని మనం వర్మి కంపోస్ట్ అంటాం. కంపోస్ట్ అంటే తెలిసిందే కదండి, దాంట్లో మనకి న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదే మనకి వర్మి కంపోస్ట్ అనమాట. ఇది ఎందుకు తడిగా ఉంది అంటే, ఈ వానపాములకి కొంచెం మాయిశ్చర్ కావాలండి, లేకపోతే చచ్చిపోతాయి అనమాట. సో అందుకని మనం మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి. ఇలా ప్రాసెస్ అక్కడనే అంటే మనం కౌడంగ్ నుంచి మొత్తం అవ్వడానికి అట్లీస్ట్ 3 to 4 months పట్టిద్ది అనమాట. సో ఈ వర్మి కంపోస్ట్ ఏదైతే ఉందో దీన్ని సీవ్ చేస్తారు. పైన ఏవైతే ఎర్త్వామ్స్ తినలేకపోతాయో అవన్నీ కూడా పైన ఉండిపోతుంది అనమాట. కింద మనం వర్మి కంపోస్ట్ ఉంది కదా, సో దీన్ని మనం ఫీల్డ్కి అప్లై చేస్తాము. దానివల్ల మనకి ఎన్పీకే అనేవి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది ప్లాంట్కి చాలా అవైలబుల్గా ఉంటుంది. సాయిల్ పొల్యూషన్ కాకుండా న్యాచురల్ వేగా మనం పండించుకోవచ్చు.